చెప్పు కల్పన, కరుణేది? నన్ను దబాయిస్తారే? పొద్దున్న లేచేసరికి నాక్కూడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందో? నాకు మీలా అన్నిటికీ అర్థాలు తెలియవు. అది చిన్నపిల్లే కావచ్చు, కానీ దానికి ఆత్మాభిమానం ఉంటుందిగా, అందుకే వెళ్ళిపోయిందేమో. వెళ్ళిపోయిందా? పంపించావా? నేనెందుకు పంపిస్తాను? అంత హక్కు నాకెక్కడుంది? తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారుగా. కల్పన, అది వెళ్ళిపోతే మీరెందుకు ఇదైపోతున్నారు? మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళింది. విరగడైంది. కల్పన, అసలు అయ్యగారు, నాతో మాటనే చెప్పుకుని ఇంట్లోంచి ఎందుకు వచ్చేసావు? నేను అక్కడ ఉండకూడదు అయ్యగారు, అందుకే. అదే, ఎందుకు ఎందుకు ఉండకూడదు? మీరు అమ్మగారు బాగుండాలి, ఎప్పుడు బాగుండాలి. నువ్వు నిజంగానే జ్వాలని నీళ్లలో తోసేసావు కదా? అయ్యగారు, మీరు కూడా నన్ను. మరి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వచ్చేస్తే తప్పు చేసావని కదా అర్థం? లేదయ్యా, అమ్మ చూడు, నేను జ్వాలమ్మని తాకను కూడా తాకలేదు. నువ్వు తప్పు చేసి తప్పించుకొని వచ్చావని అసహించుకుంటారు. అది నీకు ఇష్టమేనా? లేదయ్యా, నన్ను అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నా వల్ల మీకు గొడవలు వస్తున్నాయి. నేను లేకపోతే మీరు సంతోషంగా ఉంటారు. నేను ఇక్కడే ఉంటానయ్యా. చూడమ్మా, నువ్వు ఎలాంటిదానివో నాకు బాగా తెలుసు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా నేను అర్థం చేసుకోగలను. ఎవరు ఏమనుకున్నా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. అన్నయ్య, కరుణ కరుణ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఆగు. తను లోపలికొస్తే నా పాప నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది. అది మీకిష్టమైతే తనని లోపలికి పంపించండి. కల్పన, బయటికి పంపించాల్సినంత పాప ఏం చేసింది తను? ఇంకా ఏం చేయాలి? చేసింది చాలదా? నా పాపని చంపేయాలని చూడలేదా? ఈ పాప ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు మామూలు మనిషివయ్యావన్న సంగతి మర్చిపో. కరుణ వల్ల అపాయం కాదు, ఈ రోజు నువ్వు ఆనందం పొందుతున్నావన్న సంగతి గుర్తుంచుకో. ఎవరి కోసం మీరు నా నోరు మోయించాలని చూస్తున్నారు? దారిన పోయేవాళ్ల మీద జాలి చూపిస్తూ నా పాపని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. కానీ నేను సహించను. అన్నీ తెలిసిన దానివి ఎందుకు కరుణను అర్థం చేసుకోలేకపోతున్నావు? దీపక్, నువ్వు మధ్యలోకి రాకు. ఏం తెలుసు నీకు? కన్న బిడ్డేంటో ముందు నువ్వు తెలుసుకో. భార్య బిడ్డలకు దూరం అయిన వాడివి, నీకేం తెలుస్తుంది? మాతృత్వ మమకారం, కన్న బిడ్డ మీద ప్రేమ. అనాథల్ని ఆదుకుని, భిక్షగాళ్ళని అక్కును చేర్చుకుని పుణ్యం కట్టుకోండి, గొప్ప వాళ్ళు అనిపించుకోండి. నా కూతురు మాత్రం భయం భయంగా బ్రతుకుతూ, నాకు చెప్పుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ బ్రతుకుతుంది. అది చూసి బ్రతకలేక నేను చూస్తూ బ్రతుకుతాను. అప్పుడు అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయి. దీపక్, సారీరా, ఐఎమ్ రియలీ సారీ. అదేంటన్నయ్య, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనురా. వదిన గురించి నీకు తెలియదే ఉంది చెప్పు. అయినా వదినన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య, నిజమే కదా? కల్పన నీ మీద కోపంతో అలా మాట్లాడలేదురా, పాప మీద తనకున్న ప్రేమ అలా మాట్లాడించింది, అంతేరా. అంటే మన పాప మీద నాకు ప్రేమ లేదా అన్నయ్య? కన్న పేగు మీద మమకారం లేని కఠినాత్ముడా అన్నయ్య?